బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన రహీల్ ను ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం తర్వాత రహీల్ కు బదులుగా మరొకరిని డ్రైవర్ గా చేర్చి రహీల్ దుబాయ్ కి పారిపోయారు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్ కి పరారు కావడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కూడా అభియోగాలు మోపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన రహీల్ ని ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం తర్వాత రహీల్ కు బదులుగా మరొకరిని డ్రైవర్ గా చేర్చి రహీల్ దుబాయ్ కి పారిపోయారు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్ కి పరారు కావడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కూడా అభియోగాలు మోపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఆ రోడ్డు ప్రమాదంలో చాలా అంటే కేసును అంతటిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడము, ఆ తప్పుదోవ పట్టించడమే కాకుండా మొత్తం కేసుకు సంబంధించి కేసులో ఇంకొక వ్యక్తిని నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేసినటువంటి రహీల్. సో మొత్తానికైతే పంజాగుట్ట పోలీసులతో పాటు ఇందులో అందరూ కూడా అంటే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొడుకుతో పాటు పోలీసులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రహీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇక ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని భావించినటువంటి హైదరాబాద్ పోలీసులకు ఇక రహీల్ హైదరాబాద్ కు వస్తున్నారు అని సమాచారం అనుకున్నట్టుగానే రహీల్ హైదరాబాద్ కి రావడము, రహీల్ ను అదుపులోకి తీసుకొని విచారించడం అంతా కూడా చక్కచక్క అయితే జరిగిపోతున్నారు. రైతు మనం తీసుకుంటే మాత్రం రహీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. రహీల్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు ఆరా తీశారు. అతను ఎన్ని రోజుల పాటు అతనికి సహకరించింది ఎవరు సహకరించారు, అతను రహీల్ ఎక్కడ దాక్కున్నాడు అనే దాని మీద పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టినప్పుడు ఇందులో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల ప్రమేయంతోనే రహీల్ ఇన్ని రోజుల పాటు దాగినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు అతన్ని ద్వారా విచారించిన తర్వాత మరికొంత సమాచారాన్ని అయితే రాబట్టే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు.